ఇప్పుడు ఇదివరకు కేవలం తమ మతం సంబంధించి తప్పించి వేరే మతస్థులు ఎవరు కూడా వాళ్ళ ప్రార్థనా స్థలాలు కట్టుకోకూడదు, తమ భూభాగం మీద ఉండటానికి వీల్లేదన్నటువంటి అరబ్ దేశాలు ఇప్పుడు రూట్ మార్చుకున్నాయి, హిందుత్వాన్ని అంగీకరిస్తున్నాయి. హిందువులు ఎక్కువగా అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి దేవుళ్ళను పూజించుకోవచ్చు అని చెప్పినాయి. అందుకని స్వామినారాయణ టెంపుల్స్ ఏదైతే అరబ్ దేశాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం. అయితే పాకిస్తాన్ నుండి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కొంతమందికి ఓ దురద ఉంది. అలాగే పాకిస్తాన్ మీద ప్రేమతో బంగ్లాదేశ్ నుండి అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఒక దురద ఉంది. వీళ్ళు ఆ గుడి దగ్గరికి ఓన్లీ హిందువులే కాదు, ముస్లిమ్స్ కూడా వస్తున్నారు, అరబ్ దేశీయులు కూడా వస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంలో అట్లాగా వచ్చిన అరబ్ జాతీయులను కొంతమందిని ఆపడానికి పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఇదేంటి మనకి మతానికి విరుద్ధం కదా అంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తే చాచి చెంపదెబ్బ కొట్టినటువంటి సన్నివేశం ఇప్పుడు అంతర్జాతీయంగా వైరల్ అవుతుంది. ఏంటి అంటే, మాకు తెలుసు మీరు వచ్చి మాకు విభేదాలు సృష్టించొద్దు అని. అసలు అరబ్బులు ముస్లింల్లో కీలకమైనటువంటిది వాళ్ళే, పెద్ద తెగ అనాలి ఒక రకంగా చెప్పాలని. అలాంటి వాళ్ళు పరమత సహనాన్ని గౌరవిస్తున్నారు. ఆ పరమత సహనం అన్నటువంటిది మతపరంగా అన్ని మతాలకు ఉంది, హిందువులకు ఉంది, ముస్లింలకు ఉంది, క్రైస్తవులకు ఉంది. కానీ ఆ పరమత సహనాన్ని దూరం చేసేటటువంటి శక్తులు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ ఇట్లాంటి దాంట్లో ఉంటుంటారు. వాళ్ళు కన్వర్టెడ్ బ్యాచ్ వీళ్ళంతా. ఈ కన్వర్టెడ్ బ్యాచే ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకనినే అక్కడ అరబ్బులు వీళ్ళని అసలు అంగీకరించరు మతపరంగానే. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతోంది.